తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను మీ సాయి. తలపతి విజయ్కి సంగీతకి మధ్య గొడవలు, విడాకుల పత్రాలు మొత్తం కూడా వెనక్కి తీసుకొని ఇద్దరు కలిసి ఉండే రోజులు రాబోతాయంటూ కూడా సంగీత విడాకుల పత్రం వెనక్కి తీసుకుంది. దీనిపైన తమిళ కొన్ని వార్తా ఛానళ్ళు దీనిపైన సోషల్ మీడియాలో వైరల్గా వీడియోలు, ఫోటోలు వైరల్ చేస్తూ ఉన్న పరిస్థితి. ఎందుకు సంగీత ఎలక్షన్స్ టైంలో ఎలక్షన్స్ అఫిడవిట్, ఎలక్షన్స్ సంతకం పెట్టేటప్పుడు అంతా కూడా ఎలక్షన్స్కి అడ్డంగా విడాకులు ఇస్తాను విజయ్కి, మోసం చేశారు నన్ను అనేసి ఎందుకు ధృవీకరించింది, ఇప్పుడు ఎందుకు కలిసి ఉంటాను అనింది. మీకు అర్థమైందా? ఎందుకు అనుకుంటున్నారు? సీఎం పదవి వచ్చిన తర్వాత సీఎం హోదా చూసి సంగీత మళ్ళీ వెనక్కి వస్తూ ఉందా? లేదు, సీఎం అయిపోయాడు కదా మా ఆయన విజయ్, ఇంకా డబ్బే డబ్బు అని చెప్పి వెనక్కి వస్తుంది అనుకోవచ్చా? మీరు వింటున్నది రెండూ కాదు. ఎందుకు వస్తూ ఉంది అంటే డబ్బు అంటారా? సంగీత ఆవిడ ఆల్రెడీ చిత్ర పరిశ్రమ ఫ్యామిలీ నుంచే రావడం జరిగింది. ఎంతో డబ్బు చూసి వచ్చిన మనిషే. ఈవిడ దగ్గర డబ్బు ఉన్నప్పుడు విజయ్కి జీరో. సో ఆ తర్వాత కొంత ఇండస్ట్రీలోకి ఫేమ్ అయ్యి డబ్బులు సంపాదించి ఆ తర్వాత గిట్టినయ్యాడు విజయ్. సో అప్పటికే డబ్బు ఫ్యామిలీ నుంచే వచ్చిన అమ్మాయి, అంటే వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి అని చెప్పుకోవాలి. సో విజయ్ దగ్గర అప్పుడు జీరో ఉండే, ఇంకా మూవీస్ అన్నీ చేసి కొంచెం గెటిన్ అయిన పరిస్థితి. అంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత రీసెంట్గా ఒక ఎలక్షన్స్ అఫిడవిట్ అప్డేట్ చేసేటప్పుడు విజయ్కి విడాకులు ఇస్తానని చెప్పి క్లియర్ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. అప్పుడే విజయ్ కూడా క్లియర్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. 35 కోట్లు డబ్బు ఇస్తాను, పిల్లల బాధ్యత నాది అని చెప్పి విజయ్ చెప్పిన పరిస్థితి. బట్ ఇప్పుడు వెనక్కి ఎందుకు తీసుకుంటున్నారు సంగీత అంటే, అది కూడా చెంగల్పట్లోని ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విజయ్తో నేను కలిసి ఉండాలి, విజయ్ ఇంట్లోనే నేను ఉంటానంటూ కూడా చెప్పుకొచ్చారు. సో ఆ పిటిషన్ కూడా కోర్టు ఓకే చేసింది. దీనికి సంబంధించి ఇప్పుడు విజయ్ సంగీత కలవబోతున్నారా అంటే అవుననే సమాధానం అనే పోలే ఎక్కువగా ఉంది, గ్రీన్ పోల్. సో ఎందుకు అప్పుడు వద్దనుకున్న సంగీత ఇప్పుడు ఎందుకు కావాలనుకుంటా ఉంది? గతంలో ఒక ఇంటర్వ్యూలో మనం చూసాం, సంగీత కొడుకు అంటే విజయ్ కొడుకు సో చాలా పాజిటివ్గా మాట్లాడిన హైప్ మనం చూసాం తండ్రి గురించి. మీ పాన్ ఇండియా మూవీలో ఎవరిని ఊహించుకుంటామంటే ఫస్ట్ ఎంగప్ప అని చెప్పి చెప్తాడు కొడుకు. సో అప్పుడే ఒక పాజిటివ్ వైబ్ వచ్చేసింది. సో ఇప్పుడు డబ్బు కోసం అంటే డబ్బు కోసం కాదు, పదవి కోసమా అంటే మేబీ అయి ఉండొచ్చు, కానీ అంత వ్యామోహం అయితే సంగీతకు లేదనే తమిళ వార్తలు అయితే చెప్తా ఉన్న పరిస్థితి. బట్ ఇంకెందుకు అప్పుడు వద్దని ఇప్పుడు కలుస్తూ ఉన్నారనేదే ఒక బిగ్ క్వశ్చన్ ఇక్కడ. సో కానీ త్రిషాకి లైన్ క్లియర్ అయిందా అనుకుంటే ఆబ్వియస్లీ ఇప్పుడు బయట జరిగేది సమ్ పర్సనల్ ఈజ్ పర్సనల్, బట్ ఇంట్లో వ్యవహారం అనేది కుటుంబంతో కలిసి ఉన్న వ్యవహారం వేరు, బయట ఇండస్ట్రీ వ్యవహారం అనేది వేరు. వాళ్ళ వర్క్ స్టైల్, వాళ్ళ వర్క్ ఎథిక్స్ వేరు. సో అది పర్సనల్ ఉంటుందా ఉండదా అనేది సెకండరీ, ఎందుకంటే క్లారిటీస్ ఆల్రెడీ ఇచ్చేసారు. ఉదయనిధి స్టాలిన్ లాస్ట్ టైం త్రిషా పైన ఒక కామెంట్ చేశాడనే ఒకే ఒక నెపంతో మాజీ సీఎం కొడుకుని అరెస్ట్ చేయించాడు తలపతి విజయ్. అలాంటి ప్రేమ ఉన్న త్రిషాని వదులుకుంటాడా అంటే మేబీ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, లేదా ఒక రిలేషన్ ఉండొచ్చు, అది మనం చెప్పలేం. తమిళ రాజకీయాలు అంటే తమిళ కొంతమంది యూట్యూబర్స్, సోషల్ మీడియాస్ వాళ్ళు చెప్పేది ఏంటంటే అవును మా తలపతికి ఉందనే చెప్పుకొస్తున్నారు. బట్ కొంతమంది రాజకీయ నేతలు తలపతి అలాంటోడు కాదని చెప్పుకొస్తున్నారు. బట్ సంగీత తలపతి విజయ్ కలవడం చాలా సంతోషకరం, ఏది ఆశించక రావడం ఇంకా సంతోషకరం. ఇప్పుడు ఆ డిఎంకే పార్టీ, డిఎంకే పార్టీలు ఇద్దరికీ కూడా లైన్ క్లియర్ అయిందని చెప్పుకోవాలి. గతంలో భార్యలతో గొడవపడి ఇంట్లో కుటుంబ సభ్యులతో రచ్చలు పెట్టుకొని రాజకీయాల్లోకి వస్తే అదే ఒక పెద్ద మైనస్గా మారేది చాలా రాజకీయ నేతలకు కూడా. గతంలో మన ఏపీలోనే చూసుకోవచ్చు, జోగి రమేష్, అదేవిధంగా వైఎస్ జగన్ అంటారు చాలామంది. సో ఇంట్లో చెల్లెలకి తల్లులకి న్యాయం చేయలేదు, దట్ ఈస్ నన్ ఆఫ్ మ్యాటర్. సో ఆ విమర్శ అనేది మస్ట్ వస్తూ ఉంటుంది. బట్ విజయ్కి కూడా అలాంటి విమర్శ ఎదురైంది. బట్ ఆ లైన్ కూడా పూర్తిగా క్లియర్ అయిపోయింది ఇప్పటికీ. సో ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి ఉన్న పరిస్థితి. సో ఇప్పుడు అన్యోన్యంగా బాగానే ఉన్నారు.
సో విజయ్ దళపతి ఫ్యాన్స్ కూడా ఏఐలో క్రియేట్ చేసి ఫోటోలు, సంగీతాది అదేవిధంగా తలపతి విజయ్ది ఇద్దరు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ఏఐలో క్రియేట్ చేసి వైరల్ చేస్తూ ఉన్నారు. అప్పటి పోడే పోడే సాంగులు పెట్టి వైరల్ చేస్తూ ఉన్నారు. కాదల్ నా నిరక్కరే అని చెప్పి ఆ పాటలు పెట్టి వైరల్ చేస్తూ ఉన్నారు. చూడండి, అంటే ఇద్దరు భార్యాభర్తలు విడిపోయినంత మాత్రాన ఫ్యాన్స్లో ఏది అవ్వలేదు, జెన్జీ కిడ్స్ ఏది మారలేదు, ఎవరు చెప్పింది ఏది వినలేదు, ఎవరు చెప్పింది చేయలేదు. వాళ్ళకి ఒక నాయకుడు, ఒక కొత్త రకం, ఒక కొత్త తరం కావాలనుకున్నారు. జెన్జీ కిడ్స్ అంతా ఓట్లేసి విజయ్ దళపతిని గెలిపించారు. అదేవిధంగా రాజకీయ నేత పర్సనల్గా పెట్టుకోవాలి, రాజకీయంగా ఒక సైడ్ ఉండాలి. సో రెండు ఇన్బ్యాలెన్స్ చేయకూడదు. సో మా నాయకుడు ఏది చేసినా కరెక్ట్గానే ఉంటుంది, ఆలోచించి చేస్తాడు మా తలపతి విజయ్ అని చెప్పి సోషల్ మీడియాలో తలపతికి సంబంధించి తలపతి ఫ్యాన్స్ అసోసియేషన్ తరపున సో మొత్తం కూడా ట్వీట్స్, కామెంట్స్ చేస్తూ ఉన్న పరిస్థితి ఫోటోల కింద. సో బట్ చూద్దాం, వీళ్ళిద్దరూ ఇప్పటికైతే కోర్టులో పిటిషన్ వెనక్కి తీసుకొని ఫ్యామిలీ కోర్టులో దాఖలు చేయడం జరిగింది. ఆల్రెడీ మేము కేసు విత్డ్రా తీసుకుంటున్నాము. విజయ్ నేను కలిసే ఉండబోతామని కూడా. బట్ చూద్దాం ఏం జరుగుతుంది అనేది మాత్రం. బట్ ప్లీజ్ కీప్ వాచ్ వి మీడియా.